హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మేమైతే 10:30 అవుతుంది ఇప్పుడు టైము. చార్మినార్కి ఇప్పుడు వెళ్తున్నాం. మా వదిన అండ్ వాళ్ళ పిల్లలు. హాయ్ చెప్పురా అమ్మలు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే సండే బ్లాగ్ ఫ్రెండ్స్. మేమేమో సాటర్డే నైట్ వెళ్ళాము చార్మినార్కి. ఇంకా ఇది ఓన్లీ 1 క్లిప్ ఉంటే చార్మినార్కి వెళ్ళింది, అదైతే యాడ్ చేసిన. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నా. చార్మినార్ వెళ్ళింది, షాపింగ్ చేసింది, కానీ మేము వెళ్ళేసరికి 11:30 అలా అయింది అన్నట్టు అక్కడ. సో అవన్నీ షాపులన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఓన్లీ ఫొటోస్ దిగి ఒక షాప్ ఉంటే ఇంకా అందులో షాపింగ్ చేసి అయితే వచ్చినాము. ఇంకా ఇది సండే బ్లాగ్. ఇంకా మా ప్రిన్స్ ఇంకా వదిన పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. చూడండి, ఇంకా సండే స్పెషల్ అయితే మటన్ కర్రీ చేసింది, వదినని చేసింది. ఇంకా మటన్ కర్రీ. ఇంకా చార్మినార్కి అయితే వెళ్ళినాం, కానీ ఇంకా అది బాగా లేట్ అయిపోయింది అన్నట్టు. దానివల్ల ఇంకా అంటే వండుకొని వెళ్ళాము నైట్కి. అంటే మేము అనుకోకుండా వెళ్ళాము అన్నట్టు. నైట్ కొంచెం ప్రశాంత్ అనుకోకుండా చికెన్ తీసుకొని వచ్చిండు. ఇంకా అది వండుకొని అది అందరం తిని అందరం ఫ్రెష్ అయ్యి వెళ్ళేలోపు 11:30 అలా అయిపోయింది అన్నట్టు. ఇంకా నార్మల్గా చూసి వచ్చినాము. అంతగా షాపింగ్ అయితే చేయలే. ఓన్లీ ఒక షాప్ అయితే క్లోజ్ చేయకుండా ఉంటే ఇంకా అందులో అయితే షాపింగ్ చేసినాం. ఇంకా ఇక్కడైతే అందరం తింటున్నాం అన్నట్టు మటన్ కర్రీ. ఇంకా మార్నింగ్ అయితే సండే మార్నింగ్ అయితే వదిన వడలు చేసింది అన్నట్టు. మినపప్పు వడలు వదినే చేసింది వంట మొత్తం. వడలు చేస్తే అవి తిన్నాము. ఇంకా మటన్ ఇది ఆఫ్టర్నూన్ 1:30 అలా అవుతుంది. ఇంకా అప్పుడు అందరం కూర్చొని అందరం కలిసి తింటున్నాం. ఇక్కడ మా వదిన అయితే వడ్డిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పండి అందరు. పెట్టనానే పెట్టదు కదా, కూర్చోండి రా. కెత్తికి తింటాను. ఇప్పుడైతే టైము ఎంతైంది? 12:30 అవుతుంది. చట్నీ మిగిలిపోయింది కొంచెం. ఇంకా ప్రిన్స్ చూడండి. అందరం ఇలా కలిసి తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా చాలా డేస్ తర్వాత వదిన అయితే ఖమ్మం వచ్చింది అన్నట్టు. వదిన వాళ్ళేమో సూరత్లో ఉంటారు. ఇంకా 1 ఇయర్కి ఒకసారి అలా వచ్చింది ఖమ్మం.
ఇంకా 1 ఇయర్ తర్వాత ఫస్ట్ టైం అయితే మా ఇంటికి రావడం. మాకు మ్యారేజ్ అయ్యి మేము వేరున్న తర్వాత ఫస్ట్ టైం అయితే వదిన మా ఇంటికి వచ్చింది అన్నట్టు. లాస్ట్ టైం ఒకసారి వచ్చింది, కానీ అప్పుడు నేను ఖమ్మంలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే. ఇప్పుడు ఇంకా నేను ఉన్నప్పుడు అయితే ఇదే ఫస్ట్ టైం వదిన రావడం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ పిల్లలు ఇంకా ప్రిన్సీ వాళ్ళందరూ ఆడుకోవడం సందడిగా ఉంది, మొత్తం బాగుంది. ఇంకా వదిననే మటన్ కర్రీ చేసింది, సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ నచ్చింది నాకు. మటన్ కర్రీ అయితే బాగుంది. ఇంకా వదిన వాళ్ళ పిల్లలకి తినిపిస్తుంది, ఇంకా నేనేమో ప్రిన్స్కి తినిపిస్తున్నా ఇక్కడ. ఇంకా ప్రశాంత్కి అయితే ఆయన ఫోను వచ్చిన దగ్గర నుంచి వీడియో స్టార్టింగ్ నుంచి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా ఆయన ఎప్పుడు అంతే, ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా మేమేమో తినిపించుకుంటూ ఉన్నాము. వీళ్ళేమో ఇంకా వీడియో తీస్తున్నా అని ప్రిన్సీ ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ నేను వాల్యూమ్ అదైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి తెలియట్లేదు. ఇంకా ఫైనల్గా అయితే చాలా హ్యాపీ. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం ఫ్రెండ్స్. ఇక తినేసిన తర్వాత అందరం రెడీ అయ్యి ఇక్కడే హైదరాబాద్లోనే వీళ్ళ బాబాయ్ వాళ్ళు ఉంటే, అదే ప్రశాంత్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఉంటే ఆ మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. ఇంకా చాలా ఇయర్స్ తర్వాత వదిన అయితే మామయ్య వాళ్ళని అయితే కలిసింది. ఇంకా ఇక్కడే కదా అని కలుద్దామని వెళ్తున్నాం అన్నట్టు. నేను ప్రిన్సీ వదిన అయితే బస్సులో వచ్చినాము. ఇంకా ప్రశాంత్ ఇద్దరు పిల్లలు అయితే బైక్ మీద వచ్చారన్నట్టు. ఇంకా ఫైనల్గా అయితే మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇంకా ఇక్కడ వదినేమో మాట్లాడుతూ ఉంది మామయ్యతో అత్తయ్యతో. ఇంకా నేనేమో వీడియో తీసిన ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంకా ప్రిన్సీ చూడండి ఎంత సైలెంట్గా కూర్చుందో, బాగా అల్లరి చేసింది బైక్ మీద కానీ ఇంకా వెళ్ళేటప్పుడు అసలు చాలా అంటే చాలా అల్లరి చేసింది ఫ్రెండ్స్. అంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉంటే ఇంకా బాగా హ్యాపీ అన్నట్టు, ఆ హ్యాపీనెస్లో బాగా అల్లరి చేసింది. వదిన పిల్లలు ఉండేసరికి బాగా హ్యాపీ అనిపించింది.